సమస్య ఏదైనా దానిని మనకు అనుకూలంగా మలుచుకొని మెలగాలి. ఒక ప్రశాంతమైన అడవిలో జంతువులందరూ సంతోషంగా జీవించేవారు. అందరికీ ఒకే వాగు. ఎక్కడ తిరిగినా చివరికి దప్పిక తీర్చుకోవాలంటే ఆ వాగు దగ్గరికి రావాల్సిందే. అయితే ఒకరోజు అడవి పందుల గుంపు కొత్త ఆట మొదలుపెట్టాయి. వాటికి ఆట అంటే తవ్వడమే. మట్టిని తవ్వుతూ గాలిలోకి ఎగరవేస్తూ ఆనందంగా కూస్తూ పరిగెత్తేవి. మొదట జంతువులు చూసి నవ్వాయి, పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ ఆట కొద్ది రోజుల్లోనే కష్టంగా మారింది. వాగుదారంతా గుంటలతో నిండిపోయింది. మార్గం మరింత ప్రమాదంగా మారింది. ఎవరైనా నీరు తాగడానికి వెళ్తే జారిపోవడం, గాయపడడం, దారి తప్పడం లాంటి సంఘటనలతో జంతువులు విసిగిపోయాయి. ఒకరోజు ఒకరోజు అన్ని జంతువులు కలిసి పందుల దగ్గరికి వెళ్ళి, ఇలా తవ్వడం వల్ల అందరికీ ఇబ్బందిగా ఉంది, ఆపండి అని చెప్పాయి. కానీ పందులు నవ్వుతూ తిక్క సమాధానంగా, మేము ఏ తప్పు చేయడం లేదు, మా ఇష్టం వచ్చినట్లు తవ్వుతాం అని చెప్పి వెళ్ళిపోయాయి. జంతువులు అయోమయంలో పడ్డాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అవి అడవిలో చాలా కాలంగా ఉన్న ఒక వృద్ధ కోతి దగ్గరికి వెళ్ళాయి. అది అందరి చేత గౌరవించబడిన జ్ఞానవతి. జంతువులు తమ కష్టం చెప్పాయి. కోతి కాసేపు మౌనంగా ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా అంది, సమస్యలు శత్రువుల్లా కనిపిస్తాయి, కానీ వాటిని మనకు ఉపయోగపడేలా మార్చగలిగితే అదే నిజమైన పరిష్కారం అని చెప్పింది. జంతువులన్నీ ఒకదాన్నొకటి చూసుకున్నాయి. ఏం చేయాలి అని మెల్లగా అడిగాయి. కోతి చిరునవ్వుతో అంది, చూద్దాం, ముందుగా మీరు పందులను ఇంకా రెచ్చగొట్టండి, ఇంకా పెద్ద గుంతలా అయ్యేలా చూడండి అని చెప్పింది. అలా జంతువులు పందుల ముందు ఎగతాళి చేయడం మొదలుపెట్టాయి. పందులు కోపంతో మరింత లోతుగా మరింత పెద్ద పెద్ద గుంటలు తవ్వడం మొదలుపెట్టాయి. మట్టి ఎగిరిపడి దారి మొత్తం చెదిరిపోయింది. అదే సమయంలో కోతి కొంతమంది తెలివైన జంతువులతో కలిసి వాగు నుండి ఆ గుంటల దిశగా చిన్న కాలువ తవ్వమంది. రోజు సూర్యుడు వేడెక్కినా జంతువులు ఆగలేదు. కుందేళ్లు మట్టిని తవ్వాయి, జింకలు రాళ్లను పక్కకి తొలగించాయి, పక్షులు పైనుండి మార్గం చూపించాయి. కొన్ని రోజుల్లో కాలువ పూర్తయింది. ఒక ఉదయం వాగునీరు మెల్లగా కొత్త దారిలో ప్రవహించి ఆ గుంటల్లోకి చేరింది. మొదట మట్టిగా కనిపించిన గుంటలు ఇప్పుడు నీటితో మెరిశాయి. పొద్దున్న కాంతి వాటిపై పడగా మొత్తం అడవి ఆ ప్రతిబింబంలో మురిసిపోయింది. అది ఒక చిన్న చెరువులా తయారైంది. ఇప్పుడు జంతువులెవరికీ వాగు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీరు వారి వద్దకే వచ్చింది. పందులు దూరంగా నిలబడి ఆ దృశ్యం చూశాయి. తాము తవ్విన గుంటలే ఇప్పుడు కొత్త చెరువుగా మారినట్లు గ్రహించాయి. వాటికి సిగ్గు వేసింది. జంతువులన్నీ సంతోషించి జ్ఞానవతికి కృతజ్ఞతలు చెప్పాయి. జ్ఞానవతి చిరునవ్వుతో అంది, సమస్యని దూరం పెట్టలేము, దాన్ని మనకు అనుకూలంగా మలిస్తే అదే పరిష్కారం. సమస్య ఏదైనా దానిని మనకు అనుకూలంగా మలుచుకొని మెలగాలి. ఇంత అద్భుతమైన నీతి కథను మనకు అందించిన అథర్వ రైటింగ్స్ వారికి ముచ్చేల సరాలు రేడియో ఛానల్ తరపున ధన్యవాదాలు.